ఆ తండ్రి ఫోన్ చేశాడు, ఒరే అమ్మకి ఒంట్లో బాగోటలేదు, మంచాన పడింది, నిన్ను కని పెంచి పెద్ద చేశాం, ఆస్తి అంతా నీ పేరున రాసేసాం, కనీసం ఈ వృద్ధాప్యంలోనైనా చచ్చిపోయే ముందైనా ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావు రా, రమ్మంటే ఇంటికొచ్చి నీ నీడలో బ్రతకాలనుకుంటున్నావురా అని అంటే భర్త వెళ్ళి భార్యను అడిగాడు, నాన్న అమ్మ వృద్ధాప్యానికి వచ్చేసారు, వచ్చి మన దగ్గరే ఉంటానని చెప్పి అంటున్నారు, నువ్వేమంటావు? కుదరదు, నా తల్లిని నా తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదే, ఈరోజు ఉద్యోగం చేస్తున్నానంటే చదివించింది వాళ్లే కదా, చదివించబట్టే కదా, ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేద్దామంటే ఎలా కుదురుతుంది? మరి ఏం చేద్దామంటావు? ఇంటి బయట పందిరేద్దాం, ఆ పందిరిలో మంచం వేద్దాం, ఆ మంచం మీద వాళ్ళని పడుకోబెడదాం. సరే కనీసం రానిద్దాం. మంచం వేశారు, అక్కడే వాళ్లకు విశ్రాంతి, అక్కడే వాళ్ళు జీవించాలి. సరే, వాళ్ళు తినేటటువంటి ప్లేట్లలో పెడితే ఏమనిపించిందో ఆ కోడలకు, కానీ వీళ్ళ ముఖాలకి తిండే దండగా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందండి, ఆ కుక్కకు ఒక ప్లేట్ ఉందండి, ఆ ప్లేట్ తీసుకొచ్చి వీళ్ళకి అన్నం పెట్టేది. వీళ్ళేమో లోపల దర్జాగా పంచభక్ష పరవణాలన్నీ అనుభవిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళకి పచ్చడి మెతుకులు పెట్టేవాళ్ళు, మిగిలిపోయిన కూరలు వేసేవాళ్ళు. నిజమే, ఈ రోజుల్లో వృద్ధాప్యానికి వచ్చిన తల్లులు తండ్రులు అనుభవిస్తున్న క్షోభ ఇంత అంతా కాదండి. ఎవరికి చెప్పుకుంటే మొహం మీద పోస్తారని చెప్పి, కనక ఇలాంటి కొడుకును కన్నామేమని చెప్పి అంటారేమని చెప్పి మెతుకు మింగుడు పడక ఎంతమంది అలా అల్లాడిపోతున్నారు. నా దగ్గరికి చాలా మంది బిడ్డలను తీసుకొస్తారు, అన్నం ముట్టించండి అని చెప్పి, అలా అన్నం ముట్టించమని చెప్పి కొడుకునో కూతురునో నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు మీకు తెలుసో లేదో, వెండి గిన్నె తీసుకొస్తున్నారు, వెండి స్పూన్ తీసుకొస్తున్నారు, వండినటువంటి ఆ అన్నాన్ని వాళ్ళ నోట్లో పెట్టమంటున్నారు, అన్న ప్రశ్న చేయమంటున్నారు. మన తల్లి మన తండ్రి మనకు అన్నం పెట్టడం మొదలు పెట్టినప్పుడు వెండి ప్లేట్లోనే పెట్టారు, వెండి స్పూన్తోనే పెట్టారు. అలాంటి తల్లిని అలాంటి తండ్రిని నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు కుక్క ప్లేట్లో అన్నం పెడితే వాళ్ళ గుండె ఎలా తరుక్కుపోతుందో ఒక్కసారి ఆలోచించండి. సహోదరులు సహోదరులు దయచేసి వినండి. వృద్ధాప్యానికి వచ్చినటువంటి తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయటం, కని పెంచి పెద్ద చేసినటువంటి కన్నవారిని నిర్లక్ష్యం చేయడం, అది ఎప్పటికీ ఎవరికి ఏనాడు క్షేమము కాదో అనే విషయం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.